హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా మనం కొంచెం డైట్ రెసిపీ లేదంటే కొంచెం హెల్దీ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఈరోజు చేసే రెసిపీ ఏంటంటే ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకుండా పకోడా ఎలా చేసుకోవాలో చూద్దాం. అయితే మనకి చాలామందికి లంచ్కి డిన్నర్కి మధ్యలో టీ టైంలో ఏదో ఒక స్నాక్ తినడం అనేది అలవాటు ఉంటుంది కదా. సో ఆ స్నాక్ని కొంచెం హెల్దీగా నార్మల్గా మనకి పకోడా తినాలనిపిస్తుంది. ఎక్కువ మంది ఉండరు ఇంట్లో. మనం అంత కడాయి పెట్టి దాని నిండా ఆయిల్ పోసి డీప్ ఫ్రై చేసి ఆ డీప్ ఫ్రై ఆయిల్ వేస్ట్ చేయలేం. అలా అని చెప్పి ఎక్కువ టైమ్స్ యూస్ చేస్తే హెల్త్కి మంచిది కదా, అందరికీ తెలుసు. మనకి ఈ మధ్యన హెల్త్ కాన్షియస్ వచ్చి అందరికీ తెలుస్తుంది మనకి హెల్త్కి మంచిది కాదని చెప్పి. రోడ్ సైడ్ అయితే పదే పదే అదే చేస్తారు కదా. సో మరిగించి నూనె అది హెల్త్కి మంచిది కాదని చాలామంది అవాయిడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనం ఇంట్లో ఒక్కసారే మనం డీప్ ఫ్రై చేసుకుని ఆ ఆయిల్ అంతా పడేయలేం. అలా అని చెప్పి పదే పదే డీప్ ఫ్రై చేస్తే మనం రోడ్ సైడ్ తిన్నట్టే అవుతుంది, ఇంట్లో చేసుకుని తిన్నా సరే. దానికోసం అని చెప్పి అలా అని చెప్పి మనం మొత్తం మానేసి చేసుకోకుండా కూర్చోలే. ఎందుకంటే మన క్రేవింగ్స్ తినాలనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా పకోడీ అలాంటివి తినాలనిపిస్తున్నప్పుడు మనం క్రేవింగ్స్ని చంపుకోలేం. అలాంటప్పుడు మన క్రేవింగ్స్ సాటిస్ఫై అవ్వాలి, అట్ ద సేమ్ టైం డీప్ ఫ్రై అక్కర్లేకుండా క్రేవింగ్స్ సాటిస్ఫై అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ. అయితే రెసిపీ ఏం పెద్దది కాదు, చిన్న ఐడియా అంతే అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. మీరు ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిదన్నమాట. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేయట్లేదు కదా, కాబట్టి మనకి ఆనియన్స్ అనేవి త్వరగా కుక్ అవ్వాలంటే సన్నగా కట్ చేసుకోండి. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే 2 పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే మనకి శనగపిండి అరగకపోవడం ఏముండదు. జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే అల్లం పేస్ట్ లేదంటే అల్లం తురుముకుని దాంతో అయినా తురుముకుని ఒక 1/2 స్పూన్ అల్లం తురుము, ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసుకుని ఫస్ట్ అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా బాగా ఇలా చేత్తో నలుపుకోండి. లేదంటే మనకి టేస్ట్ అంత బాగోదు. బాగా వీటిని ఉప్పు, కారం, అలాగే అల్లం ఇవి వేసుకున్న తర్వాత మనం బాగా చేత్తో నలుపుకుని ఒక 2 స్పూన్స్ నేను శనగపిండి వేస్తున్నాను. ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే శనగపిండి హెవీగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి శనగపిండి ఎక్కువ వేయట్లేదు. అలాగే శనగపిండి ఎక్కువ వేసినా మనకి పిండిగా ఉంటుంది ఇందులో, కాబట్టి ఒక 2 స్పూన్లు శనగపిండి, అలాగే ఒక 2 స్పూన్లు వరిపిండి వేస్తున్నాను అనమాట. వరిపిండి వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది. అలాగే ఇందులో కొద్దిగా బాగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా నలుపుకోండి. అవసరమైతేనే కొంచెం వాటర్ పోసుకోండి. చాలా తక్కువ, ఒక 2-3 స్పూన్లు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే బాగా వీటిని నలుపుకొని ఇప్పుడు మనం ఇందులో ఒక 2 స్పూన్లు వాటర్, చాలా తక్కువ చూడండి, నేను అంతే వాటర్ పోస్తున్నాను మొత్తానికి. అంతే వాటర్ పోసుకుని బాగా కలుపుకోండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ, శనగపిండి తక్కువ ఉంది కాబట్టి మనం డీప్ ఫ్రై చేయకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే వరిపిండి ఉంది కాబట్టి క్రిస్పీగా వస్తాయి. మనకి డీప్ ఫ్రై చేయకపోయినా సరే మనకి టేస్ట్ అయితే చాలా బాగుండాలంటే ఈ విధంగానే కలుపుకోండి. ఎక్కువ శనగపిండి వేసేసి మీరు ఉల్లిపాయలు తక్కువ ఉండి ఉల్లిపాయలు పెద్ద పెద్దగా కట్ చేసి ఇలా వేస్తే మాత్రం ఈ పద్ధతిలో చేస్తే అంత టేస్ట్ రాదనమాట. అందుకని ఉల్లిపాయ ముక్కలు సన్నగా ఉండాలి, శనగపిండి చాలా తక్కువ ఉండాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. చూడండి, గుంత పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా, అందులో 5 వాటిలో వచ్చింది. ఓన్లీ 1.5 స్పూన్తో నేను ఇప్పుడు కలిపిన పిండితో చేశాను అనమాట. 1.5 స్పూన్ ఆయిల్ పట్టింది మొత్తానికి అంతే. ఇప్పుడు వీటిని ఇలా రౌండ్స్లా మనం కలుపుకున్న పిండిని ఇలా గుంత పొంగనాల ప్యాన్లో ప్రతి దాంట్లో వేసుకోండి. మరీ పెద్దగా కాదు, జస్ట్ వాటికి ఈక్వల్గా, ఆ సర్ఫేస్కి ఈక్వల్గా ఉండేలా వేసుకోండి, సరిపోతుంది. పైకి వచ్చేసి ఇలా కాకుండా దానికి ఈక్వల్గా వేసుకోండి. చూడండి, ఇక్కడ మనం అసలు ఒక్కళ్ళే ఉన్నా సరే ఇంట్లో ఎప్పుడైనా పకోడా తినాలనిపించింది అనుకోండి, డీప్ ఫ్రై చేసి అంత ఆయిల్ పెట్టే అంత చేయలేం కదా, ఇలా ఈజీగా చేసుకోండి. అలాగే డైట్లో ఉన్నా సరే శనగపిండి మంచిదే, శనగపిండి కూడా మంచి ప్రోటీనే, తినొచ్చు. కానీ దాన్ని డీప్ ఫ్రై చేస్తే తినకూడదు అనమాట. కాబట్టి ఇలా చేసుకోండి, మీరు తినొచ్చు అనమాట. ఇలా స్నాక్ చేసుకుని చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అందుకే కొంచెం కారం ఎక్కువ వేసాను అనమాట.
కొంచెం కారం అలాగే పచ్చిమిర్చి రెండు ఉన్నాయి కదా, చాలా బాగుంటాయి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాల వరకు సిమ్లో ఉంచుకుని, లో ఫ్లేమ్లో ఉంచుకుని అలా మనకి బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోండి. అయితే మనకి ఫస్ట్ వైపు వచ్చినట్టుగా రెండో వైపు మరీ అంత కలర్ అయితే రాదు, త్వరగా మాడిపోతుంది కాబట్టి చూసుకోండి. కలర్ అయితే అంత ఎక్కువ వచ్చేదన్నమాట. ఫస్ట్ మనం వేసుకున్న వైపు అయితే బాగా మంచి కలర్ వస్తుంది, కానీ రెండో వైపు అంత మంచి కలర్ అయితే రాదు. కానీ టేస్ట్ అయితే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. మీకు డీప్ ఫ్రై అక్కర్లేకుండా ఈజీగా స్నాక్ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుని చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుందన్నమాట. మీకు ఇప్పుడు చూడండి లోపల కూడా చూపిస్తాను. ఎందుకంటే మనం శనగపిండి చాలా తక్కువ వేసాం కదా, కాబట్టి లోపల ఉడకకపోవడం అలా ఏమి ఉండదు. మనకి ఉల్లిపాయలు అలా మగ్గించేసాం కదా, సో మగ్గిపోతుంది. 1.5 స్పూన్తో మనం పకోడా వేసుకుని తినేచ్చు. ఇలా చాలా తక్కువ ఆయిల్ యూస్ చేసాం కదా, ఆయిల్ తక్కువ యూస్ చేసాం, డీప్ ఫ్రై చేయలేదు. సో చాలా మంచిది. లోపల కూడా చూడండి మనకి శనగపిండి అయినా సరే ఇలా కుక్ అయిపోతుంది, కంప్లీట్గా కుక్ అయిపోతుంది. మనకి పచ్చిగా మెత్తగా ఏమి ఉండదు అనమాట. ఇది ఒక మంచి స్నాక్ ఐడియా, ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.